ఏంటి పేరు నాని గారి పరిస్థితి ఏంటి? పేరు నాని గారిని డైరెక్ట్గానే ఆయన దొరికేశారు. ఆల్రెడీ గొడవ ఉన్న దాంట్లో ఇరుక్కున్నాడు ఆయన అంటున్నారు. కానీ ఎక్కడా ఏమీ చేసే పరిస్థితి లేదు. బందర్లోనే ఆయన సేఫ్గా హ్యాపీగా ఉండే విధంగా చేస్తున్నారట. కూటమి నేతల పూర్తి అండదండలతో ఆయనే కాదు, కొడాల నాని గారు, ఒక వంశీ గారు, ఒక రోజా గారు, ఇంకొక ఎక్సో వైయో జెడ్డో నడుస్తున్నది అని. ఇది కూడా నలుగుతున్న అంశం. మీరు వినే ఉంటారు, పైకి మీరు చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు కాక. లేదు వర్మ గారు, మీరు ముక్కుసూటిగా మీరు అడిగారు, ముక్కుసూటిగా నేను చెప్తున్నా. ఎవరైతే సోకాళ్ళు పేరు నాని, కొడాల నాని, వంశీ, రోజా, అంబటి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఒక డజన్ పైన ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు వీళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ఇంకోటి ముక్కుసూటిగా చెప్తున్నాను మీకు, వీళ్ళెవరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు. కూటమి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఓకే, ఆ ఫీలింగ్ అయితే చాలా బలంగా ఉంది. అది పార్టీకి కూడా తెలుసు, మా పెద్దలకు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుసు. కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు వాళ్ళు, వాళ్ళకి తెలుసు. కానీ సమయం కోసం, సందర్భం కోసం, అదును కోసం పదును పెట్టి వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమంగా గాలి పోగేసి కేసు పెట్టేసి అర్ధరాత్రి అయిపోయి అరెస్టు చేసేసి తీసుకొచ్చేసి పెట్టేసి అల్లరిపాలు అయిపోవడం మేము కోరుకోవట్లేదు. పార్టీ అల్లరిపాలు కాకూడదు. ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో చులకన భావం తీసుకురాకూడదు. హోందాగా ఉండాలి. చట్టం ఒక వ్యక్తి మీద పని చేస్తున్నప్పుడు అది చట్టబద్ధంగా ఉండాలి, కోర్టులకు ఆమోదయోగ్యంగా ఉండాలి, మనకు పబ్లిక్ లో రియాక్షన్ లేకుండా ఉండాలి. అదే కదా జగన్మోహన్ రెడ్డి చేసుకోలేకపోయాడు. తను కక్ష బట్టి కసిరీర్చుకోవడానికి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ప్రవర్తించారు తప్ప వాళ్ళు బూతులు మాట్లాడడం, తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు అరెస్ట్ చేయడం ఏం సాధించారు? రివర్స్ టెండరింగ్ అని చెప్పారు. ఏ ఒక్క మంత్రి దగ్గరైనా అవినీతి నిరూపించగలిగారా? మర్డర్ కేసులో ఇరికించారు, అది ప్రూవ్ చేయగలిగారా? అవినీతి కేసులు అన్నారు, అవి ప్రూవ్ చేయగలిగారా? కోర్టుల్లో ఉన్నాయి, చాలా పేలవంగా ఉన్నాయి కేసులు. ఇది కోర్టులు కూడా నవ్వుకుంటున్న ఎఫ్ఐఆర్ చూసి.